హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, Q&A ఎపిసోడ్ 26కి అందరికీ స్వాగతం. చాలామంది మీ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియోకి చాలామంది కామెంట్స్ చేశారు. ఈసారి నేను కూడా చాలా ఎక్కువ కామెంట్స్ పిక్ చేయగలిగాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయదు. ఒకవేళ మీరు కూడా కామెంట్ చేస్తుంటే మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు బైక్ రిలేటెడ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కొత్తగా చూసే వాళ్ళకి ఎస్పెషల్లీ మీరు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే మీకు ఈ వీడియో ద్వారా ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ని మిస్ కాకుండా అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసే వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ ఫస్ట్ కామెంట్ చూద్దాం. అన్న, నా హైట్ 5.5, పల్సర్ 125 కొనొచ్చా అన్న, ప్లీజ్ సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ కొనుక్కోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 5.5 హైట్ అంటే ఈజీగా యాప్ట్గా సూట్ అవుతుంది అన్నమాట. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే పల్సర్ నుంచి నియాన్ 125cc తీసుకోండి. బడ్జెట్లో వచ్చేటువంటి ఒక గొప్ప పల్సర్ మ్యానియాని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కామెంట్ చూసినట్లయితే హీరో ఎక్స్పల్స్ 210 ఎప్పుడు వస్తుందన్న సేల్కి అని అడుగుతున్నారు. 2025 జనవరి 2nd వీక్ లోపే మనకైతే హీరో షోరూమ్స్లో వెహికల్ అవైలబుల్గా ఉంటుంది. ఇంకొన్ని రోజులే అన్నమాట, వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఈ వెహికల్ని మనం చూడొచ్చు. దీంతో పాటు రిలీజ్ అయినటువంటి XMR కావచ్చు, అలాగే మనకి ఎక్స్ట్రీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం అయితే 2025 జనవరిలో మనం అయితే చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి బుల్లెట్ 350cc కొనొచ్చా అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా కొనొచ్చు. బుల్లెట్ 350cc సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి చాలా కొత్త మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు ఒక వెహికల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ యొక్క రిక్వైర్మెంట్ అనేది సిటీలో ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ పబ్లిక్ అటెన్షన్ని గ్రాప్ చేసే ఒక ఉద్దేశం ఉండి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వెహికల్ అంటే బుల్లెట్ 350 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. లేదనుకుంటే క్లాసిక్ 350లో చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఇక మీకు మెటియర్ అని, అలాగే హంటర్ అని చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా అయితే వీటిలో ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కుమార్ అడుగుతున్నారు, అపాచీ 125cc వస్తుందని అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ వస్తుందండి. ఖచ్చితంగా తొందరలో మనం అపాచీ సిరీస్ నుంచి 125cc ఒక నేక్డ్ స్పోర్టియర్ వెహికల్ని అయితే చూడొచ్చు. సో మనం చూసుకున్నట్లయితే చాలా కంపెనీల నుంచి 2 బైక్లు 125cc ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి టీవీఎస్ నుంచి ఓన్లీ ఒక్క బైకే ఉందన్నమాట ప్రజెంట్, రైడర్ 125cc. దీంట్లోనే మోడల్స్ని వాళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. బట్ వీళ్ళకి అడిషనల్గా ఇంకొక హ్యాండ్ కావాల్సి వస్తుందన్నమాట. సో 125cc కాస్త కాంపిటీషన్గా మార్చాలంటే టీవీఎస్ వైపు నుంచి అపాచీ ఖచ్చితంగా 125cc తీసుకురావాల్సిందే. మేబీ మనం జనవరిలో చూడొచ్చు అన్నమాట 2025. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి నాగరాజ్ అడుగుతున్నారు, బ్రో ఫ్యూచర్లో ఆల్ 100cc 110cc బైక్స్లో USB ఛార్జింగ్ పోర్ట్ వస్తుందా అని అడుగుతున్నారు. 100% వస్తుంది. USB ఛార్జింగ్ పోర్ట్ ప్రతి బైక్లో కామన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, వాటికి ఛార్జింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ప్రతి కంపెనీ కూడా ఇదొక సేల్ ట్రిక్గా భావిస్తున్నాయి అన్నమాట. ఖచ్చితంగా తీసుకొస్తారు, USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ప్రశాంత్ అడుగుతున్నారు, అన్న అపాచీ RTR 160 బైక్ తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ కొందరు చెప్తున్నారు రీసేల్ ఉండదు, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అసలు ఎంత నిజమేనా అడుగుతున్నారు. బైక్ కొనే ముందు వీటి గురించి ఆలోచించాలని అడుగుతున్నారు. అపాచీ పైన మీ ఓవరాల్ ఒపీనియన్ చెప్పండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పి అడుగుతున్నారు. సో కొంచెం పవర్ఫుల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అయితే యాజ్ యూజువల్గా ఎక్కువ అవుతుంది. దీనిలో డ్యూయల్ ఛానల్ ABS, డ్యూయల్ డిస్క్ ఇలా వస్తుంది. 4V వెహికల్ కాబట్టి మీకు ఏంటంటే ఖచ్చితంగా మెయింటెనెన్స్ అయితే అవుతుంది అనమాట. మీరు కాస్త అగ్రెసివ్ నోట్లో రైడ్ చేస్తాను, లాంగ్ రైడ్స్ ఎక్కువ వెళ్తుంటాను అండ్ సిటీలో కమ్యూట్ చేసేటప్పుడు కాస్త స్ట్రీట్ ఫైటర్ లెక్కలో వాడతాను అనుకుంటే అపాచీ RTR 160 మిమ్మల్ని చాలా మంచిగా అయితే మాత్రం హ్యాపీగా ఉంచుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు డీసెంట్ రైడర్ అయితే మాత్రం అపాచీ RTR 160 అంత పర్ఫెక్ట్ కాదని నా ఒపీనియన్. సో మీరు కనుక అగ్రెసివ్ రైడర్ అయితే మాత్రం దీన్నే తీసుకోండి. ఎందుకంటే బడ్జెట్లో మీకు వచ్చేటువంటి పవర్ఫుల్ వెహికల్ అనమాట. సో పవర్ఫుల్ వెహికల్ అంటే ఖచ్చితంగా కూడా మెయింటెనెన్స్ అయితే అవుతుంది, అది మీరు సాక్రిఫైస్ చేయాల్సిందే. 99% పీపుల్స్ పవర్ఫుల్ వెహికల్స్ని మెయింటెనెన్స్ అవుతుంది కాబట్టి ఆ మెయింటెనెన్స్ అటు ఇటు అయినప్పుడు ఏమవుతుందంటే వెహికల్ కొనే వాళ్ళకి అంత ప్రాపర్గా కనిపించదు అనమాట. సో ఎంత జాగ్రత్తగా వాడితేనో రీసేల్ వాల్యూకి వెళ్తుంది. రీసేల్ అనేది డిపెండ్స్ ఆన్ పాత ఓనర్ మీద బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా వెహికల్ని టైం టు టైం మెయింటైన్ చేస్తూ నీట్గా చూసుకునే వాళ్ళకి ఆటోమేటిక్గా రీసేల్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి విక్రాంత్ అడుగుతున్నారు, అన్న నేను స్టూడెంట్ని, డైలీ ఒక 3 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తాను, హాలిడేస్లో లాంగ్ రైడ్స్కి వెళ్తాను, నాకు ఒక మంచి బైక్ సజెస్ట్ చేయండి, లుక్స్ అండ్ మైలేజ్ ఉండాలని అడుగుతున్నారు. సో 125cc సెగ్మెంట్ని తీసుకోండి. మైలేజ్ అంటే మీ పాకెట్ మనీ తోటి మీరు యూస్ చేసుకునేటువంటి ఆ స్ట్రెంత్ అయితే మీకు 125cc దొరుకుతుంది. ఇప్పుడు కొత్తగా మీకోసమే రెడీ చేసినటువంటి వెహికల్స్ బజాజ్ పల్సర్ N 125cc, రైడర్ 125cc అండ్ కొత్తగా మనకి SP 125cc కూడా 2025 మోడల్ వచ్చిందన్నమాట. ఇమీడియట్లో ఏది తీసుకున్నా మీరు ఖచ్చితంగా కూడా మీ పాకెట్ మనీ తోటి వెహికల్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు. మంచి మైలేజ్ వస్తుంది అండ్ మీ అవసరాలకి యాప్ట్గా సూట్ అవుతుంది. ఫ్యామిలీని కూడా మీరైతే ఎక్కించుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి రామ్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, ఎక్స్ట్రీమ్ 125 వెహికల్ ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్తో మళ్ళీ 2025లో రీసేల్ చేస్తారా, లేదంటే 2025లో కూడా 2024 మోడలే కొనుక్కోవాలని అడుగుతున్నారు. నాకు తెలిసి
ఎక్స్ట్రీమ్ 125rccలో ఒక కొత్త కలర్ వస్తుంది, అంతకు మించి మీకు ఏం చేంజెస్ అయితే ఉండవు అన్నమాట. అలాంటి అదే వెహికల్ ఉంటుంది. కాకపోతే మీకు వచ్చేసరికి 2025 వేరియంట్ అమ్ముతారు, అంతకు మించి నాకు తెలిసి పెద్ద చేంజెస్ అయితే రావు. ఎందుకంటే దీంట్లో ఏం లేవు, ఏబిఎస్తో సహా మనకి అన్ని అప్డేటెడ్ ఫీచర్సే వీళ్ళు లాంచ్ చేసేటప్పుడు ఇచ్చేశారు. సో కొత్త కలర్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకు మించి ఏం కొత్త చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ఎంవిఎన్ రెడ్డి అడుగుతున్నారు, బ్రో డెలివరీ జాబ్ కోసం ఒక మంచి బైక్ చెప్పండి, మైలేజ్ అంటూ సస్పెన్షన్ కూడా కావాలని అడుగుతున్నారు. మైలేజ్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే ఎంట్రీ లెవెల్ వెహికలే తీసుకోండి. 100cc మ్యాక్సిమం మీకు చాలా మంచి సపోర్టివ్, లైఫ్ సపోర్టివ్గా ఉంటుందన్నమాట. లేదు నా దగ్గర బడ్జెట్ ఉంది 125cc దాకా వెళ్ళగలను అనుకున్నట్లయితే హీరో గ్లామర్ 125cc ఒకటి, అలాగే షైన్ 125cc ఒకటి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ కంఫర్టబుల్గా ఉంటాయి. సో డెలివరీ జాబ్ చేసేటప్పుడు ఆ సిటీలో తిరిగేటప్పుడు ఆ వెహికల్స్ మధ్యలో అండ్ ఆ సన్నటి ఆ రోడ్స్ మీద చక్కగా కూడా ఈ వెహికల్స్ అయితే మాన్యూర్ చేసుకోవచ్చు అనమాట. మైలేజ్ పరంగా కూడా మీకు తలకాయ నొప్పిగా ఉండదు అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది. సో 125cc అయితే వీటిని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి అన్న పల్సర్ 150 డబుల్ డిస్క్, పల్సర్ N150 డబుల్ డిస్క్ బెస్ట్ బైక్ ఏది, మైలేజ్ కూడా చెప్పవా అని అడుగుతున్నారు. సో మైలేజ్ పరంగా చూసుకున్నా డబుల్ డిస్క్లో ఫ్యామిలీకి పరంగా చూసుకున్నా కానీ మీకు పల్సర్ 150 డబుల్ డిస్క్ అంటే కూడా పల్సర్ N150 మాత్రమే డబుల్ డిస్క్ చాలా న్యాయం చేస్తుంది అనమాట. సో ఈ వెహికల్ కొంటే నాకు తెలిసి వర్త్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఖచ్చితంగా కూడా మీకు యాప్ట్ వెహికల్ అయితే అవుతుంది అనమాట. అన్ని కేటగిరీస్ని టచ్ చేస్తుంది, ఫ్యామిలీ కోసం, మైలేజ్ కోసం, కంఫర్ట్ కోసం అండ్ పర్సనల్ మీ యూసేజ్ కోసం కూడా డ్యూయల్ డిస్క్ పల్సర్ N150 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్, హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి రాజు అడుగుతున్నారు, హాయ్ బ్రో ఫర్ హైదరాబాద్ సిటీ విచ్ వన్ ఈస్ బెటర్, పల్సర్, యమహా FZ V4, అపాచీ RTR 160 4V, నీడ్ బెస్ట్ మైలేజ్ అండ్ ఫర్ లాంగ్ టర్మ్ యూజ్ అని అడుగుతున్నారు. సో లాంగ్ టర్మ్ యూస్కి అయితే మాత్రం యమహా FZ బాగుంటుంది అండ్ మైలేజ్ కూడా అడిగారు, యమహా FZ ఇస్తుంది అనమాట ఈ లిస్ట్లో. మనకి 4V వెహికల్ వచ్చేసరికి చాలా పవర్ఫుల్ ఉంటుంది అండ్ మీకు మైలేజ్ అంత రాదనమాట. అండ్ అలాగే లాంగ్ లైఫ్తో పోల్చుకున్నట్లుగా అయితే ఈ 3 వెహికల్స్లో నా పర్సనల్ ఒపీనియన్ యమహా FZ వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ లైఫ్ వెహికల్ అండ్ మంచి మైలేజ్ ఆఫర్ చేసే వెహికల్ అండ్ హైదరాబాద్ సిటీలో చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు కూడా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి విఘ్నేష్ అడుగుతున్నారు, బెస్ట్ 125 స్కూటర్ చెప్పన్నా, లవ్ ఫ్రమ్ కరీంనగర్ అని అడుగుతున్నారు. పర్సనల్ యూసేజ్ కోసం అయితే మాత్రం టీవీఎస్ నుంచి ఎంటార్క్ 125cc చాలా బాగుంటుంది అండ్ ఫ్యామిలీ అవసరాల కోసం అయితే యాక్టివా 125cc అలాగే సుజుకి యాక్సెస్ 125cc కూడా చాలా బాగుంటాయి. సో ఈ మూడిట్లో ఏది తీసుకున్నా చాలా మంచి వెహికల్స్ అయితే అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి బ్రో పల్సర్ N150 ఆర్ N160 విచ్ ఈస్ బెటర్ ఫర్ ఫ్యామిలీ అని అడుగుతున్నారు. సో బజాజ్ పల్సర్ N150 చాలా బాగుంటుంది ఫ్యామిలీకి. సో N160 స్టెప్ అప్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నా, అంటే స్ప్లిట్ సీట్ అంతా యాప్ట్గా సూట్ అవుతుంది ఫ్యామిలీకి. సో ఫ్యామిలీ కోసం N160 అయితే అసలు మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి యమహా MT-15 2025 ఈ బైక్ ఎప్పుడు వస్తుంది 2025 మోడల్ అని అడుగుతున్నారు. 2024 వెహికల్ తీసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు. సో 2025లోకి వచ్చేసాం, ఎందుకు 2024 వెహికల్ అనవసరంగా, సో వద్దు 2025 వెహికలే తీసుకోండి. అప్డేటెడ్ మోడల్ అయితేనే బాగుంటుంది, ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఈ సంవత్సరం 2025లో బెటర్ ఇంజిన్ దొరికే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ MT-15 గురించే ఇంకొకళ్ళు అడిగారు, నేను దాన్ని పిక్ చేయలేదు, చూశాను. సో లాంగ్ రైడ్ వెళ్ళొచ్చు అని కూడా అడుగుతున్నారు MT-15 మీద. సో MT-15 మీద లాంగ్ రైడ్ హ్యాపీగా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అనమాట. కొంచెం ఎవ్రీ 70-80 కిలోమీటర్లకు వచ్చి ఒకసారి కనుక మీరు కొంచెం 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చారంటే మాత్రం ఒక 500-400 కిలోమీటర్లు చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో MT-15 వెహికల్ 2025 వేరియంట్ జనవరి ఎండింగ్ ఫిబ్రవరి స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో వెయిట్ చేసి 25 వెహికలే తీసుకోండి, 24 వెహికల్ అయితే ఇప్పుడు అనవసరం అని నా ఒపీనియన్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి అన్న ఫ్యామిలీ కోసం యూనికాన్ FZX ఏది బెటర్ అన్న, స్మూత్ డ్రైవింగ్ చేస్తానన్న, సస్పెన్షన్ అండ్ మైలేజ్ దృష్టిలో పెట్టుకొని చెప్పండి అని అడుగుతున్నారు. సస్పెన్షన్ మైలేజ్ దృష్టిలో పెట్టుకొని అయితే మాత్రం సో ఫ్యామిలీ కోసం పర్టికులర్గా యూనికాన్ బాగుంటుంది. యమహా FZX కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే అది రెట్రో స్టైల్ వెహికల్, కొంచెం లాంగ్ రైడ్ పర్పస్ మీద రెడీ చేశారనమాట. మీరు ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని చెప్పమంటే యూనికాన్ బెస్ట్ చాయిస్ అనమాట, ఫ్యామిలీకి చాలా మంచి వెహికల్ అవుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి అఖిల్ చౌదరి అడుగుతున్నారు, హోండా CB 125cc ఆర్ SP 125cc ఏది బెటర్ బ్రో? నేనైతే CB షైన్ తీసుకొని 13,000 సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను, మీ సజెషన్ చెప్పండి అని అడుగుతున్నారు. సో ఫర్ బెటర్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఈ రెండిట్లో 13,000 రూపాయలు సేవ్ చేసుకొని షైన్ తీసుకోవడమే చాలా బెటర్. అలా కాదు నాకు కాస్త స్పోర్టియర్గా ఉండాలి, కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం SP 125cc ఆ 13,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్లో వర్తే అన్నమాట, తీసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి వెంకటేష్ అడుగుతున్నారు, అన్న MT డ్యూక్ NS ఈ బైక్స్లో స్టైలిష్ లుక్స్ కోసం బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ తీసేస్తే పోలీసులతో ఏమైనా ప్రాబ్లం అవుతుందని అడుగుతున్నారు. ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే మన ఇండియన్ రూల్స్ ప్రకారం కంపల్సరీ ఫ్రంట్ బ్యాక్ మనకైతే నెంబర్ ప్లేట్ విజిబుల్గా కనిపించాలన్నమాట. దాని మీద మీరు డిఫరెంట్ షేడ్స్ తోటి ఆ నెంబర్స్ విజిబుల్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా దానికి కూడా ఫైన్ కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో రోడ్ మీద
పోలీసులు ఆపినప్పుడు ఇంకా మీరు ఖచ్చితంగా మీరు సమాధానం ఇవ్వాల్సిందే. మస్ట్ అండ్ షుడ్గా నెంబర్ ప్లేట్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మెయింటైన్ చేయకపోతే రోడ్ మీద మనకు పడే ఫైన్లకి ఖచ్చితంగా మన బాధ్యత వహించాలన్నమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి పల్సర్ N150 కన్సోల్ డిస్ప్లే బ్రైట్నెస్ UHD సస్పెన్షన్ అప్కమింగ్ ఇయర్ 2025లో అప్డేట్ చేస్తారా, కొంచెం అప్డేట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో మాక్సిమం వచ్చే ఛాన్సే లేదు. సో మీకు పల్సర్ N160లో ఇవన్నీ ఉన్నాయి, మళ్ళీ N150లో కూడా తీసుకొస్తే పైన ఉన్న N160 సేల్స్లో చాలా ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. మాక్సిమం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. వస్తే ఏదైనా కొత్త కలర్స్ వస్తాయేమో కానీ ఇక ఫీచర్స్లో N150 ఎలాంటి చేంజెస్ రావు 2025లో. ఇక లాస్ట్ కామెంట్ వచ్చేసరికి హాయ్ బ్రో, హీరో ప్యాషన్ ప్లస్లో ఫ్యూయల్ ట్యాంక్ పెట్రోల్ ఉన్న ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉన్న లేనట్టు చూపిస్తుంది అంటున్నారు. ప్రాబ్లం పోయిందా బ్రో? నేను ప్లాటినా వాడుతున్నాను, ప్యాషన్ ప్లస్ తీసుకుందాం అనుకుంటున్నాను, ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. సో ఇది ఎవరికైనా వచ్చిన ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ లోపల మనకి ఫ్యూయల్ని ఇండికేట్ చేసేటువంటి ఒక సెన్సార్ ఉంటుందన్నమాట. మాన్యువల్గా దాన్ని సరి చేయొచ్చు. అది ఆ ప్రాబ్లం పర్టికులర్గా ఆ వెహికల్కి ఉంటే దాన్ని సరి చేయించుకుంటే సరిపోతుంది. ఎంటైర్ వెహికల్స్ అన్నిటికైతే ఆ ప్రాబ్లం అయితే లేదు, చక్కగా చూపిస్తుంది అనమాట. మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. సో చాలా కామెంట్స్ ఉండటం వల్ల కొంచెం స్పీడ్గా వెళ్ళాను అనుకుంటున్నాను. సో మీకు అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళైనా రివైండ్ చేసుకొని చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.